ఈరోజైతే ఒక మినీ వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. డిసెంబర్ 24 మంగళవారం అయితే ఈశ్వరీదేవి ఆరాధన అని చెప్పాను కదా. అమ్మవారి కుంకుమార్చన ఎలా జరిగింది అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. అమ్మవారి ముందరైతే శ్రీచక్రం ఏర్పాటు చేశారు కుంకుమార్చనకి. అలాగే అమ్మవారికి అయితే సారె తెచ్చారనమాట. చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అయితే అన్నీ తీసుకొచ్చేసారనమాట. అవన్నీ చక్కగా ఏర్పాటు చేసేసారు అమ్మవారి ముందైతే. ముందుగా తెచ్చిన వస్తువులన్నిటినీ గుడికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అమ్మవారి ముందైతే ఈ వస్తువులన్నిటినీ ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు అసలు అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, ఏంటి అమ్మవారి విశిష్టత ఏంటి అనేది మనందరికీ తెలియచేస్తారనమాట. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన నామాలతో వచ్చిన ప్రతి ఒక్కరి చేత కుంకుమార్చన అయితే చేపించారు. తర్వాత పల్లకీ సేవ అయితే జరిగింది. అమ్మవారికి పంచామృతం, పులిహోర, పొంగలి అయితే నైవేద్యంగా సమర్పించి వచ్చిన భక్తులందరికీ పంచిపెట్టారనమాట. ఈ విధంగా అయితే అమ్మవారి ఆరాధన అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాగా విరాట్ నగర్, నెల్లూరు బ్రహ్మంగారి గుడిలో జరగడం. ఈ విధంగా అయితే అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన అయితే చాలా హ్యాపీగా జరిగిందనమాట. ఎంతమందికి ఈశ్వరీదేవి గురించి తెలుసో కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది బ్రహ్మంగారి మఠం వెళ్ళున్నారు, బ్రహ్మంగారి గురించి తెలుసో కామెంట్ చేసేయండి.